హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మంచి రుచితో తిన్నా కొద్దీ తినాలనిపించే చికెన్ ఫ్రైని ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక నేను చికెన్ ఫ్రై చేయడానికి 1 kg వరకు చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకొని ఇలా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ముందుగా ఇలా వేసుకున్న వీటన్నిటిని చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా ముక్కలకు మసాలాలు బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగును కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక అరగంట పాటన్నా నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇక నేను ఒక అరగంట పాటు చికెన్ని బాగా నానబెట్టుకొని తీసుకున్నానండి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్న 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా స్లైసులాగా కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకొని నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండానే మనం ఈ చికెన్ ఫ్రైని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 20 నిమిషాల వరకు చికెన్ ఫ్రై ఇలా దగ్గరగా అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి కడిగి తీసుకున్న కరివేపాకుని ఒక 2-3 రెమ్మల వరకు వేసుకోవాలి. మీకు చికెన్ ఫ్రై అనేది పొడి పొడిగా కావాలంటే ఇంకొక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చివర్లో కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్తో ఉంటుంది. కరివేపాకుని వద్దనుకునేవారు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు చివర్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలండి. అంతే అండి. ఇలా చాలా సింపుల్గా చేసే చికెన్ ఫ్రై జ్యూసీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. దీన్ని మీరు నేను చూపించినట్టుగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.